హలో ప్రోగ్రామర్స్, మీరు చూస్తున్నారు పైథాన్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో చాలామంది అయితే ఇన్స్టాగ్రామ్లో అడిగారు పైథాన్ ప్రాజెక్ట్స్ చెప్పమని. సో ఈ వీడియో అయితే నేను జాబ్ కేటగిరీ వైజ్గా మీరు ఏ ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుంది అని అయితే నేను డివైడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. సో నేను ప్రతి ఒక్క పైథాన్ రిలేటెడ్ జాబ్స్కి మీరు ఏ ప్రాజెక్ట్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియో అయితే లైక్ చేయండి. సో ప్రీవియస్ వీడియోకి 5 lakhs టార్గెట్ పెట్టాను. సో 5 lakhs అయితే వచ్చేసాయి. సో ఈ వీడియోకి జస్ట్ ఒక 10 lakhs మాత్రమే టార్గెట్ పెడుతున్నాను. సో వీడియోకి అయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను ప్రాజెక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక చిన్న నోట్ చెప్తాను. సో ఇవైతే మీ రెజ్యూమ్లో యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ మీ రియల్ టైం ప్రాజెక్ట్స్ అంటే ఏంటి? మనం రియల్ టైంలో ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి ప్రాజెక్ట్లో చేస్తే మనకి ఇంప్రెషన్ అనేది చాలా బాగుంటుంది. సో మీరైతే సొంతంగా ట్రై చేయండి. సో ఇవి చేసినా పర్లేదు, ఇవి కూడా మంచి ప్రాజెక్ట్సే. బట్ మీరు ఇంకా రియల్ టైంలో చేస్తుంటే బాగుంటుంది. సో దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మనం కొత్త మూవీ రిలీజ్ అయితే పేటిఎం కానీ, బుక్ మై షో కానీ, సమ్ అదర్ వెబ్సైట్స్ కానీ యూజ్ చేసి, మెయిన్గా పేటిఎం యూజ్ చేసి మనం సినిమా టికెట్స్ బుక్ చేస్తాం. సో ఇంతకుముందు మనకి అలా టికెట్ బుకింగ్ ఆప్షన్ ఉందా? సో లేదు. సో అదొక మనకు ప్రాబ్లం. సో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేశారు పేటిఎం వాళ్ళు అనేది, ఆన్లైన్ బుకింగ్ తీసుకొచ్చి. సో అలా చాలా హెల్ప్ అయింది కదా. సో మీరు కూడా అలా ఒక కొత్త ఇన్నోవేటివ్ ఐడియాని, ఒక చిన్నదైనా సరే దాని ఒక మీ వేలో ప్రజెంట్ చేసి ఆ ప్రాజెక్ట్ని మీ రెజ్యూమేలో, మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేస్తే మీకు అనేది ఇంప్రెషన్ చాలా బాగుంటుంది. అండ్ మీకు కూడా ఆ నాలెడ్జ్ అనేది మంచిగా ఉంటుంది ఆ పర్టికులర్ కోడింగ్ స్కిల్ మీద. పైథాన్ కావచ్చు, జావా కావచ్చు, మీరు ఏదైనా సరే, మీ పైథాన్ అని చెప్పట్లేదు, మీరు ఏ ప్రోగ్రామింగ్ చేసుకున్నా సరే మీకు అలా రియల్ టైంలో మీరు ఓన్గా చేస్తే మీకు చాలా నాలెడ్జ్ అనేది ఉంటుంది. సో టుడేస్ అజెండా వచ్చేసి, ఇప్పుడు నేను ఒక 4 కేటగిరీ తీసుకున్నాను జాబ్స్. ఇందులో 5 ఎక్కువ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి ఆటోమేషన్, డేటా అనలిస్ట్, డేటా సైన్స్, ఏఏ, ఎంఎల్, డిఎల్ మీన్స్ డీప్ లెర్నింగ్, వెబ్ డెవలప్మెంట్. సో ఈ 4 జాబ్ కేటగిరీస్లో మీరు ఏదైనా ఎంచుకున్నా సరే, సో ఆ జాబ్ కేటగిరీకి మనం ఏ ప్రాజెక్ట్ చేయాలి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మీరు వీడియో మొత్తం చూసి మీకు ఏ ప్రాజెక్ట్ నచ్చితే ఆ ప్రాజెక్ట్ అయితే మీరు తీసుకోండి అని మీ ఓన్గా ట్రై చేయండి. ఫస్ట్ ఆటోమేషన్. సో ఆటోమేషన్ తీసుకున్నట్టయితే, సో మీరైతే ఇన్స్టాగ్రామ్ ఆటోమేషన్ అండ్ వెబ్ స్క్రాపింగ్, చాట్ బాట్ ఆటోమేషన్, స్పెల్లింగ్ తప్పు వచ్చింది, సారీ, ఫిల్ ఆన్లైన్ ఫార్మ్స్, ఆటోమేట్ ఏ ఎంటైర్ వెబ్సైట్. సో మీరేం చేయాలంటే ఇన్స్టాగ్రామ్ని ఆటోమేషన్ చేయండి అండ్ వెబ్ స్క్రాపింగ్ ప్రాజెక్ట్ చేయండి, చాట్ బాట్ ఆటోమేషన్ క్రియేట్ చేయండి. సో ఆన్లైన్లో ఫామ్స్ ఉంటాయి కదా, లైక్ ఒక గూగుల్ ఫామ్ అనుకోండి. సో ఆ గూగుల్ ఫామ్ని ఆటోమేటిక్గా ఫిల్ చేయాలి, డీటెయిల్స్ కొన్ని ఇవ్వగానే ఆటోమేటిక్గా ఫిల్ అయిపోవాలి. సో ఇలాంటి ప్రాజెక్ట్ చేయండి. అండ్ మీరు దాని ఒక కంపెనీకి అప్లై చేస్తున్నారు అనుకోండి. సో ఆ కంపెనీ యొక్క వెబ్సైట్ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఆటోమేషన్ జాబ్కి అప్లై చేస్తున్నారు. సో ఆ కంపెనీకి ఒక వెబ్సైట్ ఉంటుంది. సో ఆ వెబ్సైట్ని కూడా ఆటోమేషన్ చేయండి. చేసిన తర్వాత మీకు ఏమైనా సమ్టైమ్స్ ఒకవేళ బగ్స్ వచ్చింది అనుకోండి, ఆ బగ్స్ని మీ ఇంటర్వ్యూ టైంలో దాన్ని అయితే మీరు డిస్కస్ చేయండి. సో అప్పుడైతే చాలా మంచి ఇంప్రెషన్ ఉంటుంది మీ మీద. ఆ జాబ్ మీకు ఖచ్చితంగానే వస్తుంది. సో నెక్స్ట్ డేటా అనలిస్ట్. సో డేటా అనలిస్ట్లో ఈడిఏ, ఎక్స్ప్లోరేటివ్ డేటా అనలిస్ట్ అని ఉంటుంది. సో మీరు విజువలైజేషన్ టూల్స్ మాత్రం బాగా చేయాలి. డేటాని అనాలిసిస్ ఇవన్నీ చేయడం, సెంటిమెంట్ అనాలిసిస్, ఫేక్ న్యూస్ డిటెక్షన్, ఇన్సూరెన్స్ ప్రైస్ ఫోర్కాస్ట్, లోన్ అనాలిసిస్, పాపులేషన్ అనాలిసిస్, ఇంకోటి లాస్ట్ వచ్చి గవర్నమెంట్ బడ్జెట్ అనాలిసిస్. సో ఇవైతే మెయిన్. సో ఇక్కడ లోను ఇవన్నీ చాలా రోజుల నుంచి ఉన్నాయి, ఇవి ఓల్డ్ అయిపోయినాయి. సో ఫేక్ న్యూస్ అండ్ గవర్నమెంట్ బడ్జెట్ ఇలాంటివి మీరు చేసినట్టయితే కొద్దిగా మంచి ఇంప్రెషన్ అయితే ఉంటుంది మీకు డేటా అనలిస్ట్ జాబ్ రోల్కి అయితే. సో నెక్స్ట్ ఇందులో డిఎస్, ఏఐ, ఎంఎల్, డిఎల్. సో ఇందులో డేటా సైన్స్కి, ఏఐకి, ఎంఎల్కి, డిఎల్కి అన్నిటి కలిపి కొన్ని ప్రాక్టీస్ చేశాను. సో ఇందులో డేటా సైంటిస్ట్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇవి కాకుండా మీరు ఇంకా వేరే కూడా మీ ఓన్గా ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. మెయిన్గా అయితే ఇవే చేసినా సరిపోతుంది. ఒక బేసిక్ నుంచి ఒక అడ్వాన్స్ లెవెల్ అయితే చాలా పర్ఫెక్ట్ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి ఊబర్ డేటా అనాలిసిస్, సెంటిమెంట్ అనాలిసిస్, ఎన్ఎల్పి ప్రాజెక్ట్స్. ఇంకోటి ఏంటంటే టెస్లా డ్రైవర్ వేకప్. సో టెస్లా కార్లో మీరు చూసినట్టయితే ఆటోమేటిక్గా కార్ వెళ్తుంది, బట్ డ్రైవర్ మాత్రం వేకప్ ఉండాలి. సో డ్రైవర్ యొక్క కళ్ళని డిటెక్ట్ చేస్తుంది. సో
డ్రైవర్ అలర్ట్గా ఉన్నాడా లేడా అని. సో ఆ ప్రాజెక్ట్ చేయండి. ఫ్రాడ్ డిటెక్షన్, క్యాన్సర్ డిటెక్షన్, మూవీ రికమెండ్, బైక్ చలాన్. సో ఇప్పుడు మీరు బైక్ చలాన్ ఆటోమేటిక్గా ఒక సిగ్నల్ దగ్గర కెమెరా పెట్టారు అనుకోండి, సో మీకు హెల్మెట్ లేకపోతే ఎమ్మట్లే ఆ బైక్ యొక్క చలాన్ని తీసుకోవాలి. సో అలాంటి ప్రాజెక్ట్ ఒకటి. హై స్పీడ్, ఒకవేళ మీ ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేసింది అండ్ హైవేస్ మీద ఓవర్ స్పీడ్ పోయింది, ఒక లిమిట్ దాటి ఇంకెక్కువ పోయిందా బండి అంటే అప్పుడు ఆ వెహికల్ని క్యాప్చర్ చేసి దానికి చలాన్ ఇవ్వాలి, దాని స్పీడ్ అంతా కనుక్కోవాలి. సో ఇదొక ప్రాజెక్ట్. స్పీచ్ రికగ్నైజేషన్ అండ్ టెక్స్ట్ టు స్పీచ్, టెక్స్ట్ ఇస్తే దాన్ని స్పీచ్ లాగా కన్వర్ట్ చేయడం, చెప్పడం, ఇలాంటివి చేయండి. ఇవైతే మంచిగా హెల్ప్ అవుతాయి మీకు. సో మనకి లాస్ట్కి వచ్చేసి వెబ్ డెవలప్మెంట్. సో వెబ్ డెవలప్మెంట్ వచ్చేసి మీరు ఒక పైథాన్ ఆన్లైన్ కంపేర్ అయితే చేయండి అండ్ అమెజాన్ క్లోన్, ఇమేజ్ రీసెర్చ్. సో మీరు కొన్ని మనం వెబ్సైట్లో అప్లై చేసినప్పుడు ఇమేజ్ సైజు లేదు అండ్ ఎంబీ తక్కువ ఉంటుంది కదా, సో అలాంటి ఒక వెబ్సైట్ మీరు తయారు చేయండి. ఒక ఇమేజ్ అప్లోడ్ చేయగానే మనకు ఇమేజ్ని క్రాప్ చేయడం అండ్ దాని ఎంబీ తగ్గించడం, ఎంబీ నుంచి కేబుల్ తగ్గించడం, ఇలాంటిది ఒక ట్రై చేయండి. అండ్ చాటింగ్ యాప్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ లాంటి ఒక ఇంటర్ఫేస్ ఉన్నట్టు చేయండి. వెబ్ వాట్సాప్ ఉంది కదా, సో అలా ఒక చేయండి. అండ్ మనీ స్ప్లిట్, ఇప్పుడు మీరు గూగుల్ పేలో చూసుకుంటే మీరు ఒక 4 మెంబర్స్ని గ్రూప్లో యాడ్ చేస్తే ఒక హోటల్కి వెళ్ళాలనుకోండి, ఒక బిల్ అయిందనుకోండి, మీకు ఎలా స్ప్లిట్ చేయాలో అర్థం కాకపోతే ఆ గ్రూప్లో యాడ్ చేస్తే మనీ అనేది ఆటోమేటిక్గా 4 మెంబర్స్ ఉన్నా 5 మెంబర్స్ ఉన్నా ఎంత అంటే అంత స్ప్లిట్ అవుతుంది. సో అలా ఒక వెబ్సైట్ అయితే మీరు తయారు చేయండి. ఇంకొకటి ఆబ్జెక్ట్ డిటెక్షన్స్. సో ఒక వెబ్సైట్లో ఏదైనా ఫోటో అప్లోడ్ చేయగానే అది ఆబ్జెక్ట్ ఏంటని చెప్పేటట్టు ఒక ఆబ్జెక్ట్ డిటెక్షన్. అండ్ లాస్ట్ ఫైనల్ వచ్చేసి పీడిఎఫ్ కన్వర్టర్. సో ఇవైతే చేయండి మెయిన్ ప్రాజెక్ట్స్. బట్ ఇవి హ్యాంగ్ మ్యాన్ గేమ్స్, చిన్న చిన్న స్నేక్ గేమ్స్, ఇవి మాత్రం రెజ్యూమేలో యాడ్ చేయకండి. సో అవి చిన్న పిల్లలు కూడా ఇప్పుడు చేస్తారు. మనకి కోడ్ అనేది అవైలబుల్గా ఉంటుంది, ఎప్పుడే ఎందులోనే ఉంటుంది గూగుల్లో. సో అలాంటి మాత్రం చేయకండి. సో ఎప్పుడైనా ఒక యూనిక్గా ఉండాలి అండ్ కొత్తగా ఉండాలి. సో ఒకవేళ ఆల్రెడీ చేసిన ప్రాజెక్ట్ అయినా సరే మీరు అందులో ఇంప్రూవ్మెంట్ చేయడం ఉండాలి. సో ప్రీవియస్గా మన కరోనా టైంలో ఫేస్ మాస్క్ డిటెక్షన్ ఉంది. సో అది కామన్ అయిపోయింది, చాలామంది అదే ఎక్కువ చేశారు. సో దాంట్లో మీరు ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసి అదే ఇన్స్పిరేషన్ తీసుకొని వేరే కొత్త ప్రాజెక్ట్ చేయడం. సో ఇలా చేసినట్టయితే మీకు మంచి నాలెడ్జ్ అనేది మీకు వస్తుంది ఫస్ట్. తర్వాత మీరు ఏ కంపెనీలో అయితే మీకు ఏ కంపెనీ అంటే ఆ కంపెనీలో ఖచ్చితంగా మీరు ప్లేస్ అవుతారు. సో ఇదైతే నాది హామీ. సో ఇదైతే ఈ వీడియోగా అయిపోయింది. సో ఇంకా నేనేమన్నా జాబ్స్ మిస్ చేసినా, మీకు ఒకవేళ ఈ ప్రాజెక్ట్స్ నచ్చకపోయినా సరే కింద కామెంట్స్ని చెప్పండి. సో మీరు చెప్పింది నాకు నచ్చలేదు అనేది కామెంట్ చేయండి. సో దానివల్ల నేనేం ఫీల్ అవ్వను, జస్ట్ ఇంకో నెక్స్ట్ వీడియోస్ అయితే నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో and share with your friends. See you on next video.